హాయ్ అండి అందరికీ కూడా 5వ తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రతి బిట్ని కవర్ చేస్తూ నోట్స్ రాయడం జరిగింది. దీన్ని పార్ట్ 1 కిందన 5 పాఠ్యాంశాలు ఇందులో ఇవ్వడం జరిగింది. ప్రతి బిట్ని చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఏ దేశమేగిన పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? దేశభక్తి. ఏ దేశమేగిన పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందినది? గేయం. ఏ దేశమేగిన పాఠ్యాంశ రచయిత ఎవరు? రాయిప్రోలు సుబ్బారావు. ఆయన గారి జననం 13/3/1892, మరణం 30/6/1984. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే రాయిప్రోలు సుబ్బారావు గారి బిరుదులు ఏమిటి? అభినయ నన్నయ్య, నవ్య కవితా పితామహుడు. రాయిప్రోలు సుబ్బారావు గారి రచనలు ఏవి? తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల. రాయిప్రోలు సుబ్బారావు రచించిన లక్షణ గ్రంథాలు పేర్లేమిటి? రమ్యాలోకము, మాధురి దర్శనం. ఈయనకు భారత ప్రభుత్వం అందించిన పురస్కారం పద్మభూషణ్. ఆంధ్ర భాష అమృత మాంద్రాక్షరంబులు అనే గేయ రచయిత ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్, ఆంధ్ర భాష అమృత మాంద్రాక్షరంబులు అనే గేయ రచయిత ఎవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్, ఈ పాఠం వెనకాల చదువుకుందాం అనే పాఠ్యాంశంగా మనకి వివేకానందుని షికాగో ప్రసంగం అనేది ఇవ్వడం జరిగింది. వివేకానందుడు హాజరైన సర్వమత మహాసభ ఎక్కడ జరిగింది? షికాగోలోని కొలంబస్లో జరిగింది. సమాజంలోని ఎటువంటి వాటిని లేనట్టి సమాజాన్ని రూపొందించాలన్నాడు? శాఖాభిమానం, మతమౌఢ్యం. చిత్తశుద్ధికి పనికి వచ్చేవి ఏమిటి? ప్రార్థనలు, కార్యకలాపాలు. ధ్యానానికి ఉపయోగపడేవి ఏమిటి? విగ్రహారాధన. భగవంతుని దర్శనం లభించాలంటే ఏమి చేయాలని వివేకానందుడు తెలియజేశాడు? మనలోని అహంకారం నశించాలి. వివేకానంద స్వామి గొప్పతనాన్ని లోకానికి తెలియజేశాడు. దేని గొప్పతనాన్ని లోకానికి తెలియజేశాడు? సనాతన ధర్మం. వివేకానందుని షికాగో ప్రసంగము ద్వారా తెలియజేసినది ఏమిటి? ప్రపంచ ప్రజలకు భారతీయ గొప్పతనాన్ని తెలియజేశాడు. ఏ దేశం ఎగినా ఎందుకాలీడినా పొగడ్రా నీ తల్లి భూమి భారతిని అని మన దేశ గొప్పతనాన్ని ప్రపంచ ప్రజలకు తెలియజేసిన వారు వివేకానంద స్వామి. నెక్స్ట్, 2వ పాఠం సాయం. సాయం పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? పరోపకారం లేదా భూతదయ. సాయం పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి? కథనం. సాయం పాఠ్యభాగ రచయిత ఎవరు? జాక్ కోప్. జననం 1913, మరణం 1991. జాక్ కోప్ గారి యొక్క ప్రత్యేకతలు ఏమిటి? నవల రచయిత, సంపాదకులు, కథ రచయిత, అనువాదకులు, కవి. జాక్ కోప్ ఏ దేశానికి చెందినవారు? దక్షిణాఫ్రికా. జాక్ కోప్ గారి యొక్క అనువాద కథ పేరేమిటి? సాయం. సాయం పాఠ్యభాగంలోని అబ్బాయి పేరేమిటి? రవి. గువ్వ కొరకు మేనుకోసి యా శిబిరాజు మొదలైన పద్యాన్ని రచించినది ఎవరు? వేమన. చదువుకుందాం అనే పాఠ్యభాగం కింద అనకు, కనకు, వినకు అనేది ఇవ్వడం జరిగినది. గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో ఏ పుస్తకాన్ని చదివారు? భగవద్గీత పారాయణం. గాంధీజీకి ఎవరో బహుమతిగా ఏమిచ్చారు? 3 కోతుల బొమ్మ. గాంధీజీ ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరు? మహాదేవ దేశాయ్. 3 కోతుల బొమ్మ ఏమి తెలియజేస్తుంది? అనకు, కనకు, వినకు. నెక్స్ట్, మొదటి కోతి బొమ్మ ఏమి తెలియజేస్తుంది? 2 చేతులతో నోరు మూసుకొని చెడు మాట్లాడొద్దని తెలియజేస్తుంది. 2వ కోతి బొమ్మ ఏం తెలియజేస్తుంది? 2 చేతులతో కళ్ళు మూసుకొని చెడు చూడొద్దని తెలియజేస్తుంది. 3వ కోతి బొమ్మ ఏం తెలియజేస్తుంది? 2 చేతులతో చెవులు మూసుకొని చెడు వినవద్దని తెలియజేస్తుంది. బాపూజీ, మీరు మట్టిలో మాణిక్యాలు తీస్తారని ఎవరితో అన్నారు? మహదేవ్ గారు గాంధీజీతో అన్నారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన ఖండకావ్యాల పేర్లేమిటి? ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణకిరణాలు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పిల్లల కోసం రచించిన శతకం పేరేమిటి? తెలుగు బాల శతకము. కొండవాగు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? ప్రకృతి వర్ణన. కొండవాగు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? లేఖ. కొండవాగు పాఠ్యాంశ రచయిత ఎవరు? చెరుకుపల్లి జమదగ్ని శర్మ. చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారి ప్రత్యేకతలు ఏమిటి? కవి, కథకుడు. జమదగ్ని శర్మ గారి కలం పేరు ఏమిటి? జమదగ్ని. నెక్స్ట్, జమదగ్ని శర్మ గారి రచనలు ఏవి? మహోదయం,
చిలక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష. జమదగ్ని శర్మ గారి కథలు ఎవరిని ఉద్దేశించి రాసేవారు? ఈయన కథలలో ప్రధానంగా కనిపించే అంశం ఏమిటి? పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా ఈయన కథలు అనేవి ఉండేవన్నమాట. నెక్స్ట్, ఈ పాఠ్యాంశంలో లేఖ రాసిన వారు ఎవరు? జావేద్. ఈ పాఠ్యాంశంలో లేఖ ఎవరికి రాశారు? వెంకట్కి. ఈ పాఠ్యాంశంలో వెంకట్ యొక్క స్నేహితుల పేర్లు ఏమిటి? రహీం, డేవిడ్. ఈ పాఠ్యాంశంలో జావేద్ ఎవరి ఊరు వెళ్ళారు? రామం వాళ్ళ ఊరు వెళ్ళారు. జావేద్తో పాటు రామం వాళ్ళ ఊరును చూసిన వారెవరు? జావేద్, రామము, సూర్య. జావేద్, సూర్య, రామం కలిసి చూసిన ప్రకృతి దృశ్యాలు ఎలా ఉన్నాయి? లంక అనగా అర్థం ఏమిటి? నదిలో పైకి లేచి ఉన్న భూభాగం. మేట అనగా జననీ జనకుల గొలుచుట మొదలైన గేయం రచించినది ఎవరు? శ్రీనాథుడు. నెక్స్ట్, పాడుకుందాం పాఠం కింద మనకి వడగళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ గేయాన్ని రచించినది ఎవరు? ఏడిద కామేశ్వరరావు. జననం 12/9/1913, మరణం 1984. ఏడిద కామేశ్వరరావు ఎందులో పనిచేశారు? ఆకాశవాణిలో పనిచేశారు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి పొందినవారు ఎవరు? ఏడిద కామేశ్వరరావు. ఏడిద కామేశ్వరరావు గారి రచనలు. జయగీతం పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? మహనీయుల చరిత్ర. జయగీతం పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి? పాట. జయగీతం పాఠ్యభాగ రచయిత ఎవరు? బోయి భీమన్న. బోయి భీమన్న యొక్క ప్రత్యేకతలు ఏమిటి? కవి, నాటకకర్త. బోయి భీమన్న రచించిన నాటికలు ఏవి? పాలేరు, కూలిరాజు. బోయి భీమన్న రచించిన ఖండకావ్యాలు ఏవి? గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత. బోయి భీమన్న వేటిలో సిద్ధహస్తులు? పద్యము, పాట, వచనంలో సిద్ధహస్తులు. బోయి భీమన్న యొక్క స్వీయ చరిత్ర పేరేమిటి? పాలేరు నుండి పద్మశ్రీ వరకు. బోయి భీమన్నకు లభించిన పురస్కారం ఏమిటి? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఈ పాఠ్యాంశంలో సంవిధానం అనగా అర్థమేమిటి? రాజ్యాంగం. మ్రోడ్లు అనగా ఆకులు రాలిన చెట్లు. తథాగతుడు అనగా అర్థమేమిటి? బుద్ధుడు. వేదాంతము అనగా అర్థమేమిటి? ఉపనిషత్తులు. సూరి అనగా అర్థమేమిటి? పండితుడు. ఎరుక గలవారి చరితలు డాష్ పద్యాన్ని రచించింది ఎవరు? నన్నయ్య. ఈ పాఠ్యాంశంలో రాజుగారు అంటే చదువుకుందాం పాఠ్యాంశం కింద చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అనే లెసన్ ఇవ్వడం జరిగింది, కథనివ్వడం జరిగింది. ఈ పాఠ్యాంశంలో రాజుగారు చిక్కు ప్రశ్నను వేస్తానని ఎప్పుడు ప్రకటించాడు? తన యొక్క 60 ఏళ్ల వార్షికోత్సవం నాడు. ఈ పాఠ్యాంశంలో రాజుగారు చిక్కు ప్రశ్నను ఎప్పుడు వేశారు? రాబోయే పౌర్ణమి నాడు. ఈ పాఠ్యాంశంలో రాజుగారు వేసిన చిక్కు ప్రశ్న ఏమిటి? చిక్కు ప్రశ్న వివేకవంతమైన కథ. ఈ కథ ఎక్కడి నుండి గ్రహించబడినది? జానపద కథ నుంచి. చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పిన పాప పేరేమిటి? వెన్నెల. వెన్నెలకు రాజుగారు బహుమానంగా ఏమిచ్చారు? 1116 బంగారు నాణేలు. రాజుగారు చెప్పిన ఈ కథలో మహారాణి గారు గుత్తి వంకాయ కూర వండిన మంటవానికి ఏమి బహుమతి ఇచ్చారు? 5వ తరగతి పాఠ్యాంశం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవి. నవ్య కవిత పితామహుడుగా బిరుదాంకితుడు ఎవరు? రాయిప్రోలు సుబ్బారావు. మాధురీ దర్శనం అనే లక్షణ గ్రంథం ఎవరిది? రాయిప్రోలు సుబ్బారావు. స్వప్నకుమారం, జడకుచ్చులు ఎవరి రచనలు? రాయిప్రోలు సుబ్బారావు. చిత్తశుద్ధికి పనికి వచ్చేవి ఏమిటి? ప్రార్థనలు, కార్యకలాపాలు. నెక్స్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే స్వప్నకుమారం, జడకుచ్చులు ఎవరి రచనలు? రాయిప్రోలు సుబ్బారావు. చిత్తశుద్ధికి పనికి వచ్చేవి ఏమిటి? ప్రార్థనలు, కార్యకలాపాలు. వివేకానందుడి హాజరైన షికాగో సమావేశం ఎప్పుడు జరిగినది? 1893 సెప్టెంబర్ 13న కొలంబస్లో జరిగింది. పరోపకారం లేదా బోధదయ ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏమిటి? సాయము. జాక్ కోప్ ఏ దేశానికి చెందిన నవలా రచయిత? దక్షిణాఫ్రికా. సాయం పాఠంలో ఉన్న అబ్బాయి పేరు? రవి. గాంధీజీకి ఎవరో బహుమతిగా ఇచ్చిన 3 కోతులు
కరుణశ్రీ అరుణకిరణాలు అనే ఖండకావ్యాలు ఎవరివి? జంధ్యాల పాపయ్య శాస్త్రి. తెలుగు బాల శతకం ఎవరిది? జంధ్యాల పాపయ్య శాస్త్రి. ప్రకృతి వర్ణ ఇతివృత్తం పాఠ్యాంశం ఏమిటి? కొండబాగు. జమదగ్ని అనే కలం పేరు ఎవరిది? చెరుకుపల్లి జమదగ్ని శర్మ. చిలక గోరింక ధర్మదీక్ష అనే రచనలు ఎవరివి? చెరుకుపల్లి జమదగ్ని శర్మ. కొండవాగు పాఠ్యాంశంలో కామధేనువులా కనిపిస్తున్నది ఏమిటి? ఊరు ప్రక్కగా పోతున్న వాగు. కొండవాగు పాఠ్యాంశంలో కొండపల్లి బొమ్మలలా కనిపిస్తున్నవి ఏమిటి? ఇల్లు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి పొందిన వారెవరు? ఏడిది కామేశ్వరరావు. ఇండోనేషియా చరిత్ర అనేది ఎవరి రచన? ఏడిది కామేశ్వరరావు గారు. తోలుబొమ్మలాట పాఠ్యాంశ రచయిత ఎవరు? కెవి రామకృష్ణ. తోలుబొమ్మలాట పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? కళలో. తోలుబొమ్మలాట ఏ ప్రక్రియకు చెందినది? వ్యాసము. తోలుబొమ్మలాట యొక్క పాట ఏమిటి? దాదిమి దకిదిమి తోలుబొమ్మ, దీని తమాషా చూడరా మాయబొమ్మ. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే తోలుబొమ్మలాట నానుడి ఏమిటి? 90 ఆమడ్లైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి. తోలుబొమ్మలాట ఏ కాలం నాటికే ప్రాచుర్యంలో ఉంది? క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే. ఏ కులస్తులు ఈ తోలుబొమ్మలాటను ప్రదర్శిస్తారు? మహారాష్ట్ర నుండి వచ్చిన ఆర్య కులస్తులు. ఏ జిల్లాలలో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు? వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం. తోలుబొమ్మలాట అనేది ఒక జానపద కళ. తోలుబొమ్మలాట తయారీ ఎలా చేస్తారంటే జంతు చర్మాలను ఉపయోగిస్తారు. 1 అడుగు నుంచి 4-5 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ప్రకృతి పరంగా దొరికే వాటితోనే సహసిద్ధమైన రంగులు తయారు చేస్తారంటే మోదుగు పువ్వు, బంక, దీపపు మెస్తో కలిపి. నెక్స్ట్ బొమ్మకి మధ్యలో వెదురు బద్ద వాడతారు. బొమ్మను ఆడించడానికి ఈ బద్దే ఆధారంగా ఉంటుంది. 3 వైపులా మూసి ఉన్నటువంటి పందిరి. 6 నుంచి 8 మంది కళాకారులు ఉంటారు. నెక్స్ట్ తోలుబొమ్మలాటలో చెప్పే కథలు ఏంటంటే భాగవత కథలు ఎక్కువగా చెప్తారు. అందులో భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలలు మొదలైనవి ముఖ్యమైనవి భాగవత కథలు అనేవి చెప్తారు. తోలుబొమ్మలాట ఎన్ని రోజులు ప్రదర్శిస్తారు? 3 రోజులు. కథ ప్రారంభానికి ముందు ఏం ప్రార్థన చేస్తారు? గణపతి ప్రార్థన. తోలుబొమ్మలాట నాట రాగంతో ప్రారంభమయ్యి సురభి రాగంతో ముగిస్తారు. తోలుబొమ్మలాటలో ఎక్కువగా నవ్వించేటటువంటి పాత్ర ఉంటుంది కేతిగాడు. కేతిగాడిని జుట్టుపోలుగాడు అని కూడా అంటారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథలు, గాథలు పుస్తక రూపంలో ఉండవు కనుక వీటిని పిల్లలు ఎలా నేర్చుకుంటారంటే ముఖతాహ పారాయణం, అంటే ఒకరు చెబుతుంటే విని నేర్చుకోవడం. కళల ద్వారా మానవ నాగరికతను ప్రతిబింబిస్తుంది. సో అంతరించిపోకుండా కాపాడుకోవలసినటువంటి జానపద కళలు. కూచిపూడి తెలుగువారి ప్రత్యేక నృత్య రీతి. కూచిపూడి అనే కళారూపం ఎక్కడ ఆవిర్భవించిందంటే ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడిలో. నెక్స్ట్ కూచిపూడి నాటికలకు మూల పురుషుడు ఎవరు? సిద్ధేంద్ర యోగి. కూచిపూడి నృత్య ప్రక్రియను సిద్ధేంద్ర యోగి ఏ కళారూపం నుంచి స్వీకరించారు? యక్షగానం. సిద్ధేంద్ర యోగి రచించిన నృత్య నాటకం పేరు లేదా నాట్య నాటకం పేరు భామకలాపం. తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం పేరేంటంటే భామకలాపం. కూచిపూడి కళాకారులు విస్తృతంగా ప్రదర్శించేటటువంటి నాటకం ఏదంటే కూచిపూడి. నాట్యంలో ప్రధానమైనవి ఏమిటి అంటే అభినయం. అభినయం ఎన్ని రకాలంటే ఆంగికాభినయం 4 రకాలు. 1 ఆంగికాభినయం, వాచికాభినయం, ఆహార్యాభినయం, సాత్వికాభినయం. 4 రకాల అభినయాలన్నమాట. ఇంపార్టెంట్. దానికి ఒక్కొక్క దానికి మనం వివరించి చూసుకున్నట్లయితే ఆంగికాభినయం అనగా అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ. వాచికాభినయం అనగా భాష ద్వారా వ్యక్తీకరణ వాచికాభినయం. ఆహార్యాభినయం అంటే వ్యాసం ద్వారా వ్యక్తీకరణ ఆహార్యాభినయం. సాత్వికాభినయం అంటే శరీరంలో కలిగే మార్పుల ద్వారా వ్యక్తీకరించడం సాత్వికాభినయం. కూచిపూడి కళాకారులు వేసే పకటి వేషాల్లో ప్రధానమైనది ఏంటంటే అర్ధనారీశ్వర వేషము. నెక్స్ట్ అర్ధనారీశ్వర వేషంలో కుడివైపు ఎడంవైపు ధరించేటటువంటి వేషాలు కుడివైపు పురుషులు, ఎడంవైపు స్త్రీలు. పగటి వేషాల వలన ఉపయోగం ఏమిటి అంటే జనానికి వినోదం కలిగించడం, నాటకం వైపు ఆకర్షించడానికి. కూచిపూడి నాటక ప్రదర్శనకు గల మరొక పేరేంటంటే భాగవత మేళ. భాగవత మేళాలలో స్త్రీ పురుషుల పాత్రలు 2 కూడా ఉంటాయన్నమాట.